హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వర్బ్స్ గురించి నేర్చుకుందాం. వర్బ్స్ 5 రకాలు ఉన్నాయి. ఇవి చాలా సులభంగా నేర్చుకోవచ్చు. ఇవి నేర్చుకున్నారనుకోండి, మీరు చక్కగా ఇంగ్లీష్ అలాగా మాట్లాడచ్చు. సరే, అందరూ రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ బేస్ ఫామ్ అని ఉంది, తర్వాత V2 పాస్ట్ సింపుల్ అని ఉంది, ఇక్కడ V3 పాస్ట్ పార్టిసిపల్, V4 ప్రెజెంట్ పార్టిసిపల్, ఇక్కడ V5 అంటే ఎస్ మళ్ళీ ఈఎస్ ఫామ్ అన్నమాట. ఈ ఫామ్స్ అన్ని గుర్తుంచుకుని మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, చక్కగా మీ డైలీ లైఫ్ లో ఈ సెంటెన్సెస్ ఈ వర్డ్స్ తోటి మీరు ప్రతి ఒక్కరితోటి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. మొదటిది గో, వెళ్ళాను. దీనికి ఐ గో టు స్కూల్ అని చెప్పొచ్చు. అదే కనుక పాస్ట్ టెన్స్ కి వచ్చేటప్పటికి ఎలాగా, వెంట్, I went to school yesterday. Past participle V3 form, I have gone to school. Present participle V4 కి వచ్చేటప్పటికి ఇక్కడ ing యూజ్ చేయాలి. దేనికి ఉపయోగించాము? ఈ V1 బేస్ ఫామ్ కి గో దానికి ing యాడ్ చేసాం, అంతే. అదే గోయింగ్. I am going to school. ఇక్కడికి వచ్చేటప్పటికి V5 SES ఫామ్ అంటే ఇక్కడ ఉన్న వర్బ్ ని మనము తీసుకుని దానికి ఈఎస్ యాడ్ చేసాం, గోస్. ఎందుకు ఈఎస్ యాడ్ చేసాము? ఈ గోస్ అన్నది మనము థర్డ్ పర్సన్ సింగులర్ కి యూజ్ చేస్తాం. అంటే హీ, షీ, ఇట్. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే, ఇలాగనమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? చూడండి, ఈట్ తిన్నాను, ఏట్, ఈటెన్, ఈటింగ్, ఈట్స్. ఇక్కడ కూడా మనం ఈట్ కి ing ఉపయోగించాం కాబట్టి ఈటింగ్ అయింది. ఇక్కడ ఎస్ ఉపయోగించాం కాబట్టి ఈట్స్. ఇవి బాగా మీరు నేర్చుకోవాలి. థర్డ్ వన్ చూడండి, కమ్, కమ్ అంటే రా. నెక్స్ట్ కేమ్, కమ్, కమింగ్, కమ్స్. ఇక్కడ టేక్, టుక్, టేకెన్, టేకింగ్, టేక్స్. తర్వాతది సి, చూసా, సా, సీన్, సీయింగ్, సీస్. నెక్స్ట్ వన్ చూడండి, మేక్, చేసా, మేడ్, మేడ్, మేకింగ్, మేక్స్. తర్వాతది ఏంటి? గివ్, ఇచ్చా, గేవ్, గివెన్, గివింగ్, గివ్స్. నెక్స్ట్ వన్ గెట్, దక్కింది, గాట్, గాటెన్, గెటింగ్, గెట్స్. తర్వాత ఇది నో, తెలుసు, న్యూ, నోన్, నోయింగ్, నోస్. ఫైండ్, కనుగొన్నాను, ఫౌండ్, ఫౌండ్, ఫైండింగ్, ఫైండ్స్. స్పీక్, మాట్లాడా, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్, స్పీక్స్. రైట్, రోట్, రిటన్, రైటింగ్, రైట్స్. డ్రైవ్, నడిపా, డ్రో, డ్రైవెన్, డ్రైవింగ్, డ్రైవ్స్. ఫ్లై, ఎగిరింది, ఫ్లూ, ఫ్లోన్, ఫ్లయింగ్, ఫ్లైస్. రీడ్, చదివా, రెడ్, రెడ్, రీడింగ్, రీడ్స్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? V2 కూడా రెడ్ అనే అనాలి, V3 కూడా రెడ్ అనే అనాలి. ఇక్కడ రెడ్ అంటే RED రెడ్ కాదు, READ రెడ్. ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉండాలి. నెక్స్ట్ వన్ చూడండి, క్యాచ్, పట్టుకున్నా, కాట్, కాట్, క్యాచింగ్, క్యాట్స్. బ్రేక్, పగిలింది, బ్రోక్, బ్రోకెన్, బ్రేకింగ్, బ్రేక్స్. ఇవన్నీ వర్క్ ఫార్మ్స్ కనుక మీరు రోజు చదువుకుని ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా మీ ఫ్రెండ్స్ తోటి ఇంగ్లీష్ లో మాట్లాడచ్చు. ట్రై చేస్తారా? మనము మళ్ళీ ఇంకో కొత్త వీడియోలోని కలుసుకుందాం. సరేనా? థ్యాంక్ యూ.